ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య మరియు కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేసిన ప్రతిపక్ష నాయకులారా చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు భరత్ గౌడ్. యాదగిరిగుట్టలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య కాంగ్రెస్ నాయకులపై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని, ప్రతిపక్షాలు సిద్ధమా అని సవాల్ విసిరారు. యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్ యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు వ్యాపారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఓ పెట్రోల్ బంక్ ఓనర్ను తాము 5 లక్షలు డిమాండ్ చేశామని ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులే టార్గెట్ గా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు లోపాయికారి ఒప్పందం చేసుకుని కుట్రకు తెరలేపారన్నారు. నిజంగా ప్రతిపక్షాల దగ్గర ఆధారాలుంటే బహిర్గతం చేయాలన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై పిఎస్లో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దాని గురించి మేము మొన్న మా కౌన్సిలర్ మల్లేష్ యాదవ్ని పట్టుకొని, అయ్యా వీళ్ళు పెట్రోల్ బంక్ కడుతుర్రు, వీళ్ళు డాబాలు వేసుకుర్రు, మాకు రోడ్డు లేదు, ప్లాట్లు ఉన్నాయి కానీ రోడ్డు లేదు, మాకు ఏది ఉందని చెప్పంటే పోదాంపా అని చెప్పి ఇక్కడ ఛాయ్ తాగకుండా నిలబడి ఆ ఓనర్ వస్తే ఆ ఓనర్ తీసుకొని వచ్చినాం. తీసుకొస్తే ఎక్కడ మీకు ఇక్కడ మాకు ప్లాట్లు ఉన్నాయి, మా రోడ్డు కబ్జా చేసారు, మా రోడ్డు 33 ఫీట్ల రోడ్డు కావాలి అంటే రోడ్డు లేదని చెప్పిండు. రోడ్డు లేదన్నప్పుడు నేను ఈ వెంచర్ లేఅవుట్ తీసుకొచ్చిన, అసలు మీకు రిజిస్ట్రేషన్ లేదు, మీకు వెంచర్లో ప్లాటే లేదు, అసలు మీ రోడే కాదని చెప్పారు. అంటే నేను లేఅవుట్ తీసుకొచ్చి చూపించిన తర్వాత ఏమంటాడు, ఆ 20 ఫీట్ల రోడ్డు ఉంది, మీకు 20 ఫీట్ల రోడ్డు తీస్తా అంటాడు. అరే నీకు పెట్రోల్ బంక్ పోతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం 33 ఫీట్ల రోడ్డు ఉండాలి, నీకు 33 ఫీట్ల పర్మిషన్ తీసుకొని కట్టుకోరని అంటాడు. అన్ని పర్మిషన్ ఉన్నాయి అన్నాడు. మరి నీ పర్మిషన్ ఉంటే మా పర్మిషన్ షో చేయి. నీకు దక్షిణ భాగం రోడ్డు చేయించినావా, దక్షిణ భాగం రోడ్డు క్లోజ్ చేసినావా? నువ్వు క్లోజ్ చేస్తే కబ్జా చేసినట్టే కదా నువ్వు రోడ్డు. మా షో చేయమని ఇంతవరకు షో లేదు. కానీ మేము అడిగి ప్రశ్నించేందుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనుకొని 5 లక్షలు డిమాండ్ చేసిండు, 10 లక్షలు డిమాండ్ చేసి మాట్లాడుతుండు. మేము ₹1 డిమాండ్ చేసినట్టు మా సాక్ష్యం చూపించండి, దేనికంటే సిద్ధం మేము దానికి. కానీ మా స్థానిక ఎమ్మెల్యే మీద, మా నాయకుల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడడం, నోటికి ఎదురుతో అది మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది గతంలో ఏమేం చేసి తెలియదా? గత 10 సంవత్సరాల అధికారుల నుండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఏం చేశారు? రోడ్లు కబ్జా చేశారు, గవర్నమెంట్ భూములు కబ్జా చేశారు, బిల్డింగ్లు కట్టుకురు. మేము బీఆర్ఎస్ నాయకుల్లాగా మంది పుస్తలు ఎత్తుకోబెట్టడం కాదు, దోపిడి దొంగలం కాదు. స్వచ్ఛంగా మేము కష్టపడి బతుకుతున్నాం. ఇక్కడ స్థానికంగా మేము కష్టపడి బతుకున్నాం. మంది సొమ్ముతో ఫ్లెక్సీలు వేయించుకోలేదు. మనం కష్టపడి ₹10 సంపాదిస్తే ₹5 ఖర్చు పెట్టి మేము ఫ్లెక్సీలు వేయించుకున్నాం. ఈరోజు మాట్లాడుతుండు కర్రెంకటయ్య గారు, మార్వాడి వస్తే ఫ్లెక్సీలు వేసుకున్నామంట. మార్వాడి వచ్చినప్పుడే అయ్యా 4-5 ఏళ్ళ కింద వచ్చిండు. 20 ఏళ్ళ సంది పార్టీకి కష్టపడ్డాం. యాదగిరిగుట్టలో ఫస్ట్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఫ్లెక్సీలు నిలబెట్టింది మేము. గత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో హైదరాబాద్ ఫ్లెక్సీ షాప్ ఉంటే ఫ్లెక్సీ షాప్లోకి తీసుకొచ్చి మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినాం. కానీ అడుక తినే వ్యక్తిత్వం మాది కాదు, మా పార్టీది కాదు. మా కష్టం చేసుకునే బతికే పార్టీ. ఈరోజు మా ఎమ్మెల్యే గారు కానీ, మా నాయకులను కానీ ఎవరు ఏమన్నా కూడా ఊరుకునే సమస్య లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో ఆ విధంగా మమ్మల్ని సపరేట్గా ఉన్నామో ఆ విధంగా ఉంచండి మమ్మల్ని. కానీ మమ్మల్ని రెచ్చగొట్టి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడి మమ్మల్ని నానా మాటలు అంటే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కోరు. గతంలో మీకు మీ మల్లాపురం మాజీలకు ఎంపీ జరిగిందో మీకు తెలుసుకోండి, అదే గది మీకు కూడా పడుతుందని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాం. ఇంకోటి ఏంది, ఇప్పుడు స్థానికంగా మా ఎమ్మెల్యే గారు ఒక బీసీ బిడ్డ, బీసీ నాయకుడు ఎదుగుతుంటే చూసి ఈ లేఅవుట్లకు, ఈ రోడ్డుకు, ఈ బంకుకు ఏం సంబంధం అండి? కొబ్బరి బొండల షాప్ అంటారు. కొబ్బరి బొండల షాపు కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకుల, కొబ్బరి బొండల షాపు వల్ల. కొబ్బరి బొండల షాపుకి ఎమ్మెల్యేకి అంటగాడతారు. అంజనపూర్లో కాలనీ ప్లాట్లు ఉన్నాయంటారు, 7 ప్లాట్లు. అంజనపూర్లో ప్లాట్లు ఇవ్వాలి. సుధాకర్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ నాయకుడా, మా కార్యకర్తనా? మా పార్టీ జెండా మోసినాడు. వాడెవడో కబ్జా చేసుకుంటే వాని మీద అడిగి పోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంబంధం ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబంధం ఉందంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? అది ఒక విషయం. ఎక్కడ కబ్జా జరిగిన ఎమ్మెల్యే, ఏడ బూత్ కబ్జా జరిగిన ఎమ్మెల్యే, ఏ కొబ్బరి షాప్ తీసిన ఎమ్మెల్యే. ఈరోజు సీ టాక్స్ వేసినాం యాదగిరిగుట్టలో. గత 20 ఏళ్ళ నుంచి ఉప సర్పంచ్గా నేను ఉన్నా. 20 ఏళ్ళ నుంచి ఉప సర్పంచ్, 2 సార్లు ఉప సర్పంచ్, ఒకసారి కౌన్సిలర్, వార్డు మెంబర్గా నేను ఇక్కడ కొనసాగుతున్నా. మరి 20 ఏళ్ళకి కానీ సీ టాక్స్ కానీ భరత్ టాక్స్ వేస్తే ఒక్కడన్నా వచ్చి ఇంతవరకు చెప్పిండా మీకు ఎవరన్నా? ఈరోజు గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ గెలిచి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన కక్షతోటి, కుట్రతోటి గతంలో మేము ఓడిపోయినాం.
ఇప్పుడు కూడా భరత్ అనే వ్యక్తి యాదగిరిగుట్ట మున్సిపల్లో చైర్మన్ వ్యక్తి ఉంది కాబట్టి ఆ చైర్మన్ వ్యక్తిని మేము అవమానపరచాలి, రోడ్డు విడవాలి. ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా డబ్బులు వేసి బదలాం చేయాలి పబ్లిక్ ఒక ఉద్దేశంతో ఈ రోజు మా మీద, మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మీద ఎక్కడ గెలుస్తారు, ఎక్కడ వీళ్ళు ఎదుగుతారో పార్టీలా అనే ఉద్దేశంతో ఈ రోజు మా మీద బట్టగాల్చి మీద వేస్తారు. ఒక బీసీ బిడ్డకు అవమానం జరుగుతుంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఇప్పుడు ఏ పెట్రోల్ బంక్ దగ్గర డబ్బులు అడిగినాము, ఏ ఓటు డబ్బులు అడిగినాము, ఇక్కడ రోడ్డు మీద డబ్బాలు వేసుకురు. డబ్బులు మేము వసూలు చేసినామా? ఒక్క సాక్ష్యమైన చూపించండి. ఇక్కడ మాకు కానీ, మా ఎమ్మెల్యేకి కానీ, మా కాంగ్రెస్ పార్టీకి లీడర్లకు సంబంధం ఉంటే దేనికైనా దానికి రెడీ. అంతేగాని నోటికి వచ్చేటట్టు మాట్లాడతాం, నోటికి వచ్చేటట్టు చెప్తాం, ఏది చెప్పినా వాళ్ళు పడి ఉంటారు. మాకు నోరు ఉంది అంటే మీకు నోరు ఉండొచ్చు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంట్లో గాజు వేసుకొని కూర్చోలే. మేము రోడ్ ఎక్కితే మీకు నోరున్నది, మేము ఒడ్డిగా బట్టలు ఉండే సంగతి కూడా మేము చూస్తాం. ఎందుకంటే మేము ఇన్ని రోజులు మేము కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడు వచ్చిండు, అతనికి చెడ్డ పేరు రావద్దని చెప్పి మేము అన్ని మూసుకొని ఊకుంటున్నాం. కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఎవరైనా ఏమైనా తప్పుడు ప్రచారాలు చేస్తే, మీకేమైనా తప్పుడు చేస్తే బాధ్యత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, మీకు నిజాలు నిరూపించి. మేము దానికి చట్టం ముందు చట్టపరంగా మేము కేసు దేనికైనా సిద్ధం. కానీ ఎలాంటి న్యాయం లేకుండా, ఎలాంటి ప్రూఫ్ లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం మేము ఊకేది లేదు. అనేసుకున్నాను. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.